ఇక వివరాల్లోకి వెళ్తే మాజీ మంత్రి వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసినంత మాత్రాన తాను రాజీనామా చేయవలసిన అవసరం లేదని వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయాలో టీడీపీ నాయకులు వివరణ ఇవ్వాలని అన్నారు. సిబిఐ ఇచ్చిన దర్యాప్తు కోణం క్షుణ్ణంగా చదివితే అవినాష్ రెడ్డి ముద్దాయా లేక నేరస్తుడా అనే అంశం క్షుణ్ణంగా అర్థమవుతుందని అన్నారు. అవినాష్ రెడ్డి నేరం చేశారని జడ్జి తీర్పు ఇస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాల్లో కొనసాగనని అన్నారు. నా సహచర ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయాలనో వివరణ ఇస్తే మంచిది. అవినాష్ రెడ్డిని ముద్దాయిగా సిబిఐ వాళ్ళు చేసినారా, చెయ్యబోతున్నారా, అరెస్ట్ చేసినారా, అరెస్ట్ చేయబోతున్నారా? దేనికి నేను రాజీనామా చేయాలా? ఇప్పుడు లింగారెడ్డి మాట్లాడినాడంట, అంతకుముందు పెద్ద ఆయన మాట్లాడినాడంట, అంతకుముందు శ్రీనివాసరెడ్డి మాట్లాడినాడు, అంతకుముందు బీటెక్ రవి మాట్లాడినాడు, ఇంకా ఎవరెవరో మాట్లాడుతుంటారు. ఎప్పుడు రాజీనామా చేస్తాడు ప్రసాద్ రెడ్డి అని? దేనికి చేయాలా? సిబిఐ వారు ఇచ్చినటువంటి దర్యాప్తు కోణాన్ని పూర్తిగా చదివితే, నేను కూడా చదివినా, 248 సాక్షులను విచారించినారు సిబిఐ వాళ్ళు. నేను అవన్నీ నా దగ్గర ఉన్నాయి. రేపో మాపో సమగ్రమైనటువంటి సంపూర్ణ అవగాహనతో, సమాచారంతో ప్రజల ముందుకు వస్తా దీని మీద. ఇప్పుడు వీళ్ళు అడిగిన దానికి సమాధానం రాజీనామాని. హత్య చేసింది ఎర్రగమిరెడ్డి వాళ్ళు, హత్యకు కుట్ర చేసింది ఎవరనేది సిబిఐ అవినాష్ పేరు చెప్పలే. కాకపోతే గుండెపోటుతో మరణించినాడనే సమాచారాన్ని ప్రపంచానికి చెప్పినవాడు అవినాష్. కాబట్టి సాక్ష్యాన్ని తారుమారు చేసే ప్రయత్నం చేసినావు కాబట్టి నిన్ను అందుకు సంబంధించిన నేరంలో ముద్దాయిని చేయాల్సి వస్తుంది అనేది సిబిఐ యొక్క వాదన. సిబిఐ యొక్క దర్యాప్తులో వారు వేసిన అనుబంధ ఛార్జ్షీటులో సాక్షులను ధ్వంసం చేయడానికి అవినాష్ ప్రయత్నం చేసినాడు అని ముద్దాయిగా కనపరిచిన నేపథ్యంలో అరెస్ట్ చేస్తారు. ఎప్పుడు చేస్తారు? మాకు ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే. సిబిఐ విచారణలో అరెస్ట్ చేయాలనే ఉద్దేశం వారికి బలంగా ఉంది కాబట్టి, కుట్రపూరితమైన ఆలోచన మా మీద ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆయన అరెస్ట్ చేసి నేను రాజీనామా చేయాలన్నా? తలకాయ ఏమైనా నశించింది ఆ బుద్ధి ఏమైనా లింగారెడ్డికి? అందుకు తెలుగుదేశం వాళ్లకు నేను స్పష్టంగా ఆ రోజు చెప్పిన మాట మళ్ళీ ఒక్కసారి వెనక్కి పోయి ఆ మీడియా ఛానళ్ళ ద్వారా